వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీ పాలకొల్లులోని సుందరవనం చంద్రబాబు పార్క్ శోభ. పాలకొల్లులో రామగుండం ప్రాంతంలో రూపుదిద్దుకుంటున్న నారా చంద్రబాబు నాయుడు పార్క్ అత్యంత ఆహ్లాదకరంగా సుందరవనంగా తీర్చిదిద్దబడుతుంది. నేడు ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి గురవుతున్న తరుణంలో పిల్లలతో సహా కుటుంబ సభ్యులు ఆహ్లాదకర వాతావరణంలో కొంతసేపు గడిపేందుకు మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పార్క్ నిర్మాణమును తలపెట్టారు. ఆయన ఆలోచనకు అనుగుణంగా అభివృద్ధి పనులు సాగుతుండటంతో పార్క్ ఒక ప్రత్యేక ఆకర్షణగా మారింది. పార్కులోకి అడుగు పెట్టగానే సందర్శకులకు అపూర్వమైన ప్రశాంతత అనుభూతి కలుగుతుంది. అందులోని నిర్మితమవుతున్న అపురూప కళా శిల్పఖండాలు ఆహా అనిపించేలా అభ్రపరుస్తున్నాయి. ప్రతి శిల్పం సజీవంగా కనిపిస్తూ కళాత్మక సౌందర్యాన్ని ప్రసరిస్తోంది. పూల మొక్కల సువాసనలు, పచ్చని వాతావరణం మనసుకు ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తున్నాయి. వ్యాయామ పరికరాలు, పిల్లల ఆట వస్తువులు వంటివి ఏర్పాటు చేశారు. సౌందర్యం, శిల్పకళ, ప్రకృతి మేళవింపులతోని ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా ప్రారంభోత్సవం జరుపుకునేందుకు సిద్ధమవుతుంది. ఇంతవరకు పాలకొల్లో మేము ఎవరం కూడా ఎప్పుడు ఊహించలేదు. ఊహించని రీతిలో దీన్ని ఇంత బాగా డెవలప్ చేశారు. పుర ప్రజలందరి కోరిక మేరకు రామానాయుడు గారు ప్రత్యేక ఇంట్రెస్ట్ తీసుకొని ఇక్కడ ఇంత చక్కగా అభివృద్ధి చేశారు. ఇది ఇలాంటిది ఏది అందుబాటులో లేక జనం అంతా కూడా చుట్టుపక్కల ప్రాంతాలకి, రిసార్ట్స్ కానీ, దిండి అని ఇలా ఎక్కడికో అక్కడికి అలా బయటికే వెళ్తున్నారు తప్ప ఊళ్ళో ఎవరికి కూడా ఇంతవరకు ఎంటర్టైన్మెంట్కి ఏమీ లేదు. ఇప్పుడు ఈ పార్క్ అందుబాటులోకి వస్తే అందరికీ కూడా చాలా బాగుంటుంది. ఇది మరి పిల్లల్ని మనం బాగా ఇక్కడ రోజు తీసుకొస్తే వాళ్ళు కూడా ఏంటంటే ఇంకొక రకంగా చూస్తే మనం టీవీలకి, ఫోన్లకి అడిక్ట్ అయిపోకుండా వాళ్ళకి ఎంటర్టైన్మెంట్కి మనం బయటకు తీసుకెళ్లాలన్నా ఇప్పటి వరకు ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి రకరకాల గేమ్స్, కొంచెం పెద్దవాళ్ళంతా చేసుకోవడానికి, ఎక్సర్సైజ్ చేసుకోవడానికి జిమ్ ఫెసిలిటీ అన్నీ ఓపెన్లోనే ఉన్నాయి. చాలా 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 అందంగా ఈ పార్కును తీర్చిదిద్దారు. మనిషికి ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. వాళ్ళకి రిలాక్స్ అవ్వాలి అంటే కూడా ఇంతవరకు ఏది లేదు. ఇప్పుడు ఈ పార్క్ అందుబాటులోకి వస్తే పాలకొల్లు ప్రజలందరికీ కూడా మంచి రిలాక్సేషన్ పాయింట్. ఇది చాలా చాలా బాగుంది, చాలా అందంగా వచ్చింది ఈ పార్క్ అంతా కూడా. నిమ్మల రామానాయుడు గారికి ఈ సందర్భంగా పాలకొల్లు ప్రజలందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నా పేరు బొండాడ వినయ కుమారి. నేను వాసవి వనితా క్లబ్ లో జోన్ చైర్మన్ గా సేవలు అందించి ఇప్పుడు మెంబర్ గా సేవలు అందిస్తున్నాను. రాముడు చెయ్యి తగిలితే రాయి అహల్య అయినట్టు మన పురాణాలు అన్ని చెప్తున్నాయండి. అలాగే ప్రజలు మనసు తెలుసుకున్న నాయకుడు మన నిమ్మల రామానాయుడు గారు. ఆయన చెయ్యి తాకితే ఈ రామగుండం పాలకొల్లో పుర ప్రజలకి సగం వరకే తెలుసు. ఇది వరకు రామగుండం ఎలా ఉండేదో, కానీ ఈ రోజు ఇప్పుడు మన పాలకొల్లు ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ రామగుండం మారడం కారణం మన నిమ్మల రామానాయుడు గారు. ఒక ఆడవాళ్లు, మహిళలు బయటకెళ్లి వాకింగ్ చేయాలి అనుకున్న ప్రశాంతమైన వాతావరణం లేని పాలకొల్లో మహిళలు ధైర్యంగా తమ చిన్నారులను తీసుకొచ్చి ఈ ప్లేస్ లో వాళ్ళు నడుస్తూ పిల్లల్ని ఆనందపరుస్తూ, ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం పిల్లలందరూ కూడా చేతిలో స్మార్ట్ ఫోన్ వదలట్లేదండి. బయటకు వెళ్ళడానికి అవకాశం ఉండట్లేదు. అలాంటి పిల్లల భవిష్యత్తును మార్చేది, మహిళల ఆరోగ్యాన్ని మార్చేది. అలాగే మనం చేసుకోలేని ఎక్సర్సైజులు, కొన్ని ఎక్సర్సైజులు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత మన కోసం ఇంత చేసిన మన పార్క్ ని మనం కూడా వచ్చి పిల్లలు పాడు చేస్తుంటే అది పాడు చేయకుండా ప్రతి దాన్ని కూడా సంరక్షించి మన వంతు బాధ్యత కూడా నిలబెట్టుకుని ప్రజలందరూ కూడా దీన్ని ఆయన ఎంత అందంగా తీర్చిదిద్ది దీన్ని మనకు అప్పచెప్తున్నారో మనం కూడా అంతే తీర్చిదిద్ది అందించాలని కోరుకుంటున్నాను. పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి వారిని జిల్లా కలెక్టర్ నాగరాణి దర్శించుకున్నారు.
పూర్ణకుంభం ఆలయ మర్యాదతో గల అర్చకులు అధికారులు స్వాగతం పలికారు. శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లపై ఆలయ మరియు పోలీస్, రెవెన్యూ, ఫైర్ అనుబంధ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. భక్తుల్లోని భగవంతునికి చూసే విధంగా సేవాభావంతో పనిచేయాలని అధికారులకు కలెక్టర్ నాగరాణ్ సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ రేపు శివరాత్రి సందర్భంగా ఆలయంలోని భక్తులకు అన్ని విధాల ఏర్పాట్లు చేసినట్లుగా తెలిపారు. సమర్పయామి నైవేద్యం ఓం రాజాధిరాజాయ ప్రసక్యసాయే రామాయ మహ్యం ఓం సుగృతం మా సుగృతం సుగృతం మా దేవేశ దేవేశ మా సుగృతం మా దేవేశ ఫ్రీ దర్శనంలో అంటే ఒకసారి భక్తులు బయట నుంచి ఖచ్చితంగా మీరు ఏదైతే కానీ మనం ప్లాన్ చేసుకోవాలి. మన ఆలోచన ధోరణి ఎలా ఉండాలంటే భక్తులు వచ్చే భక్తుల్లోనే భగవంతుడు ఉన్నారు అనే భావంతో మనం సేవ చేయాలి. అంతేగాని వాళ్ళందరికీ కూడా మనం జాగ్రత్తగా ఫెసిలిటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. క్యూ లైన్లో ఆగండి అయ్యా, ఆగండి. బయటే ఉండాలి. క్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎన్ని రకాల దర్శనం ఉంది, ఫ్రీ దర్శనం ఇది క్యూ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఇంకొకటి ఆ 3 రకాల దర్శనాలు ఉన్నాయి. ఆ దర్శనం 50 రూపాయల దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది, 100 రూపాయలు ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఫ్రీ దర్శనం ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనేది అన్ని రకాలుగా కూడా సన్నిద్ధమైంది. భక్తులకి వచ్చే వేలాది మంది భక్తులకి మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు, క్యూ లైన్ సిస్టము, తర్వాత అదేంటి అన్ని రకాలు అంటే డ్రింకింగ్ వాటర్ కానీ వాళ్ళకి ఫెసిలిటేషన్ అన్నీ కూడా అన్ని విధాలుగా అరేంజ్మెంట్స్ చేసి రెడీగా ఉన్నారు. రేపు అంటే ఎక్కువ మంది భక్తులు వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము. అన్ని సౌకర్యాల విధంగా అన్ని భక్తులకు కూడా మంచిగా దర్శనం అయ్యే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు ఆధ్వర్యంలోని కేజీకి 4 రూపాయలు పెరిగిన ఫీడ్ రేట్లు తగ్గించాలంటూ రేపు ఉదయం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులకు వినతి పత్రం అందజేయనున్నట్లు రైతు సంఘ అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ దాస్ తెలిపారు. అనంతరం సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వనున్నట్లుగా తెలిపారు. రైతు సోదరులందరికీ నమస్కారాలు. గత 15 రోజుల కిందట ఏదైతే పాలకుల్లో మనం ఏదైతే జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి ఎవరైతే ఈ ఫీడ్ ప్లాంట్లు ఉన్నాయో అవి రేట్లు పెంచేలా ఉన్నాయి. మరి అప్పుడున్న రైతు పరిస్థితిని బట్టి మీరు పెంచితే రైతుకు ఇబ్బంది అవుతుంది, మరి దీని మీద పునరాలోచించాలని చెప్పి ఆ రోజు విజ్ఞప్తి చేయటం. కానీ గత 4వ తారీఖున మరి ఏదైతే కేజీకి 4 రూపాయలు పెంచుతూ మరి ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని మీద మరి తదుపరి
ఏమి కార్యాచరణ చేయాలని చెప్పేసి మరి ఆలోచించుకుని ఎవరైతే ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో మరి ఏదైతే సంఘాలు ఉన్నాయో మరి ఆ సంఘాలు ఒక ప్రతినిధులందరూ కూర్చుని మరి దీని మీద ఒక నిర్ణయం రాయడం జరిగింది. ఏదైతే గతంలో మనకి ట్యాక్స్ రూపంలో మరి ఆ రోజు రేట్లు తగ్గించి మరి రైతు చాలా కోల్పోయి ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ ఈ విధంగా ఫీడ్ రేట్లు పెంచటం, దాని తర్వాత మళ్ళీ ట్యాక్స్ తగ్గినా కానీ ఇప్పటికి కూడా ఈ యొక్క ఏదైతే కౌంట్ రేట్లు ఉన్నాయో అవి పెంచకుండా ఇవాళ ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ బాధలన్నీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలి. గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాలంటే ఎవరైతే మన ప్రజాప్రతినిధులు ఉన్నారో ఈ జిల్లాలో, ఇక్కడ పాలకొల్లు నియోజకవర్గానికి మంత్రి రామానాయుడు గారు, అలాగే నరసాపురం ఎమ్మెల్యే గారు, ఆచంట పీతాన్ సత్యనారాయణ గారు, అలాగే భీమవరం కానీ, ఉండి కానీ, మన ఉంగుటూరు కానీ, ఇలాగ ఎవరైతే ఈ ప్రజాప్రతినిధులు ఉన్నారో వారందరికీ రేపు ఉదయం ఏ నియోజకవర్గంలో ఉన్న ఆక్వా రైతులు, అక్కడ ఉన్న ఆక్వా ప్రతినిధులు ఆ యొక్క శాసనసభ్యులకి ముందు వినతిపత్రాలు అందజేయాలని చెప్పి తీర్మానించుకున్నాం. అలాగే సోమవారం నాడు ఉదయం 10 గంటలకే ఈ జిల్లాలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న అన్ని సంఘాల ప్రతినిధులు మరియు ఆక్వా రైతులు కలిసి కలెక్టర్ గారికి వినతిపత్రం అందచేసి ఏదైతే ఇప్పుడు రైతుల కష్టాలు, రైతుల బాధలు ఉన్నాయో ఇటు శాసనసభ్యుల ద్వారా అసెంబ్లీకి వెళ్ళే విధంగా, అలాగే కలెక్టర్ గారి ద్వారా ఎవరైతే ఆ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారికి కానీ లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళే విధంగా ఒక కార్యాచరణ రూపించుకుందామని చెప్పి నిన్న మా జిల్లా సంఘాల ప్రతినిధులందరూ కూడా తీర్మానించుకోవటం. ఆ రకంగా రేపు పొద్దున్న మరి ఏదైతే మన మంత్రి గారికి రేపు కొంతమంది వెళ్ళి మనం ఇక్కడ పొద్దున్న ఉదయం అందజేయడం జరుగుతుంది. అలాగే నరసాపురం ఉన్న ఆక్వా రైతులు అక్కడ, అలాగే ఆచంట్లో ఉన్న ఆక్వా రైతులు పీతానికి, అలాగే అక్కడ ఉన్న ప్రతినిధులు ఎవరైతే భీమవరం, ఉండి, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం ఎక్కడైతే అక్కడ ప్రతినిధులు ఉన్నారో వాళ్ళు అందరూ అందజేస్తారు. సోమవారం మొత్తం జిల్లాలో ఉన్న ఆక్వా రైతులందరూ, ఆక్వా సంఘాలందరూ సమేటింగా ఒక్కటయ్యి కలెక్టర్ గారికి ఇక్కడి నుంచి మనందరం కూడా వెళ్ళి అక్కడ వాళ్ళందరితో ప్రతినిధులతో కలిసి ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో అందజేయడం జరుగుతుంది. తదుపరి ఏదైతే మనం చేసిన ఈ కార్యక్రమం తర్వాత వారి యొక్క ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ, ఫీడ్ ప్లాంట్లు కానీ, లేకపోతే హ్యాచరీస్ కానీ ఏవైతే ఉన్నాయో వారందరూ మరి ఏ విధంగా స్పందిస్తారు, అలాగే ప్రభుత్వం కూడా వీరందరినీ ఏ రకంగా మరి చేసి రైతుకు అనుకూలంగా చేసే విధంగా ప్రభుత్వం ఎలా నిర్ణయించుకుంటుందో చూసి తర్వాత అందరం కలిసి మళ్ళీ ఒకసారి మీటింగ్ వేసుకుని జిల్లా వ్యాప్తంగా ఏ రకంగా ఇది ముందుకు వెళ్ళాలి, అలాగే మిగతా జిల్లాల నాయకులను కూడా కలుపుకుని. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. మొగల్తూరు మండలం మోర్లపర్రు బీచ్ వద్ద సుమారు 24 లక్షల రూపాయలు విలువైన నాటుసారా మద్యం బాటిళ్లను అధికారులు ధ్వంసం చేశారు. జిల్లా ఎస్పీ నయీం, నర్సాపురం ఆర్డీఓ దాసరాజులు, అడిషనల్ ఎస్పీ సమీక్షంలోని జేసీబీతో బాటిల్ తొక్కించారు. గత ఏడాదిగా నర్సాపురం సబ్ డివిజన్ పరిధిలోని ఎక్సైజ్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో పెద్ద ఎత్తున ఎన్డీపీఎల్, డిపిఎల్ మద్యంతో పాటు నాటుసారా కూడా పట్టుబడింది. ఇలా వివిధ సర్కిళ్లలోని పట్టుకున్న ఈ మద్యాన్ని బీచ్ వద్దకు తీసుకువచ్చారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, ఫైర్, పంచాయతీ శాఖల అధికారుల సమక్షంలోని మొత్తం మద్యం బాటిల్ పూర్తిగా ధ్వంసం చేశారు.
will be under NDPL, na? రాంబా పుణ్యానికి ట్రైన్ కలిసినప్పుడు మేము అక్కడ ఉన్నాం ఫ్లైట్ హైదరాబాద్ ట్రైన్ కలిసి చూసారు. ట్రైన్ కలిసినప్పుడు మేము అక్కడ ఉన్నాం ఫ్లైట్ హైదరాబాద్ ట్రైన్ కలిసి దీంట్లో నర్సాపూర్ సబ్ డివిజన్ అందరూ పోలీస్ స్టేషన్లో సీజ్ చేసిన డిపిఎల్, ఎన్డిపిఎల్, ఐడిఆర్ఎక్ చాలా సంవత్సరం నుంచి అక్కడ పెండింగ్ ఉంటుంది. ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసి అడిగారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పంచాయతీ, ఫైర్ సర్వీసెస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుతో మీడియా సమక్షంలో వీ హ్యావ్ డన్ దిస్ ప్రోగ్రామ్ టుడే. టోటల్ 4,550
DPL bottles, 2,136 NDPL bottles, and 620 liters of IDRX was destroyed today. ఇది ప్రొసీజర్ ప్రకారం కోర్ట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత ఎక్సైజ్ డీసీ పర్మిషన్ తీసుకున్న తర్వాత పొల్యూషన్ రెవెన్యూ అందరి పర్మిషన్ తీసుకున్న తర్వాత వీ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఎవ్రీబడి వితౌట్ ఎనీ ఇష్యూస్. సో రిమైనింగ్ సబ్ డివిజన్ కూడా రాబోయే రోజు చేసేస్తాము. సో విత్ దట్ క్లీనింగ్ అప్ ఆఫ్ అవర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండ్ క్లియరింగ్ ఆఫ్ దిస్ అన్వాంటెడ్ ప్రాపర్టీ ఇన్ అవర్ పోలీస్ స్టేషన్ ఆల్సో. డీటెయిల్స్ టోటల్ వాల్యూ ఎంత ఉంటుంది సార్? value వాటర్ బాటిల్. పేదవాడి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తండ్రి ధర్మారావు పేరుతో ఏర్పాటు చేసిన ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ 1878వ రోజు కీర్తిశేషులు చిలుకూరు రామలక్ష్మి జ్ఞాపకార్థం వారి కుమారుడు చిలుకూరు బాలాజీ, శ్రీమతి శృతి అల్లుడు కుమార్తె శ్రీ సందీప్, శ్రీమతి శ్రానవ్య వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాలవలస తులసిరావు, చిలుకూరు బాలాజీ, కేశవ, బిస్నిరాము, దాతలు కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వర్క్ చేసుకుంటున్నారు. వాసన పాలు చూసి మొత్తం వల్ల చెత్తలాగా వెళ్ళి చెప్తాను. ఎలాగైనా గౌరవనీయులు మన జలవనరుల శాఖ మార్చులు, మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ నిమ్మల రమానాయుడు గారు ఈ ప్రభుత్వ ఆసుపత్రికి అనారోగ్యంతో వచ్చేవారు కానీ వారి అనుచరులకు కానీ ఆకలికి అలమటించకుండా ఉండాలని స్పందించి ఈ మొబైల్ వాహనం ద్వారాగా అన్నా క్యాంటీన్ నిర్వహణ ఈ రోజుకి 1878వ రోజుకి చేరుకుంది. ఈ 1878 రోజులు నిర్విఘ్నంగా నిరాఘాటంగా సాగడానికి ప్రధాన కారణం దాతల సంపూర్ణ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజున ఈ పేదల ఆకలి తీర్చేటువంటి దాత కీర్తిశేషులు చిలుకూరి రామలక్ష్మి గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి కుమారుడు మన బాలాజీ గారు, వారి భార్య శ్రీమతి శృతి గారు, అల్లుడు కుమార్తె గారు శ్రీ సందీప్ గారు, శ్రీమతి శ్రావణ్య గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రామలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలిగి ఇటువంటి పేదల ఆకలి తీర్చే సంకల్ప బలాన్ని ఆ భగవంతుడు ఎల్లవేళలు అందించాలని సందీప్ గారు, బాలాజీ గారు ఈ అన్నా క్యాంటీన్ నిర్వహణలో ప్రధాన భూమిక వహిస్తూ ఎన్ఆర్ఐల ద్వారాగా సుమారు సంవత్సరానికి 100 మంది దాతలతో ఈ పేదల ఆకలి తీర్చే కార్యక్రమాన్ని చేస్తున్నందుకు సందీప్ గారికి, వారి కుటుంబ సభ్యులు చందు గారికి, అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మంత్రి గారి తరఫున వారికి ఆశీస్సులు అందజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మా నాయకులు కోరుతున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. శ్రీ విజయ డయాగ్నోస్టిక్స్